చూడవచ్చు. ఇక్కడ సైడ్ సోఫా సెట్, అలాగే ఇక్కడ సైడ్ సోఫా సెట్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది మనము. కంప్లీట్‌గా ప్రతీది కూడా ప్లాన్‌లో షో చేయడం జరిగింది. ఫర్నిచర్ లేఅవుట్‌తో సహా ఈ యొక్క ప్లాన్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. హాల్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం డైనింగ్ హాల్‌లోకి ఎంటర్ అయితున్నాము. చూడవచ్చు ఇక్కడ హాల్‌కి, డైనింగ్ హాల్‌కి మధ్య పార్టిషన్ ఉందండి. ఇక్కడ ఆర్చ్ కూడా చేసుకోవచ్చు, లేదంటే పార్టిషన్ కూడా చేసుకోవచ్చు. డైనింగ్ హాల్ వచ్చేసి 7 ఫీట్లు బై 11 ఫీట్లతో డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది తిన్న తర్వాత కడుక్కోవడానికి. దాని తర్వాత కిచెన్ అండి, ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. 7 ఫీట్లు బై 7 ఫీట్ల 2 ఇంచుల్లో మంచి మీడియం కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పూజా రూమ్ అండి. కిచెన్‌కి ఆనుకొని పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ వచ్చేసి 6 ఫీట్లు బై 3 ఫీట్ల 6 ఇంచుల్లో పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దేవుడిని ఎక్కడ సైడ్ పెట్టుకోవాలి అని చెప్పి ఆ స్థానాన్ని కూడా ప్లాన్‌లో షో చేయడం జరిగింది. ఎఫ్ఆర్ ఉంది కదా, ఇది రిఫ్రిజిరేటర్ పాయింట్ అండి ఇది. కిచెన్ దగ్గర రిఫ్రిజిరేటర్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఆగ్నేయంలో కిచెన్ వచ్చేసింది, ఈశాన్యంలో హాల్ వచ్చేసిందండి. నెక్స్ట్ బెడ్‌రూమ్ గురించి